విద్యుత్ కొనుగోళ్లపై నిజాలు తేల్చే పనిలో కమిషన్ ఉంది అని చెప్పారు మంత్రి ఉత్తమ్. కాళేశ్వరం డిజైన్లపైన కూడా ఎంక్వైరీ చేస్తామని చెప్తూ ఉన్నారు. కమిషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. విద్యుత్ కొనుగోళ్లపై నిజాలు తెలియని కమిషన్ తేల్చడానికి కోసమని కమిషన్ ఏర్పాటు చేశాము అని అన్నారు మంత్రి ఉత్తమ్. పూర్తి స్థాయి రిపోర్ట్ వచ్చాక చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కాళేశ్వరం డిజైన్లపైన కూడా ఎంక్వైరీ చేస్తామన్నారు. నిరుద్యోగ యువతకు స్కిల్ ట్రైనింగ్ ఇస్తున్నామని చెప్తున్నారు మంత్రి ఉత్తమ్. ఆయనతో మా సీనియర్ కరెస్పాండెంట్ రేవన్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో విద్యుత్ సాగునీటి ప్రాజెక్టుల విషయంలో అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. వీటిపై మాట్లాడడానికి మనతో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. చెప్పండి సార్, ఇప్పటికే విద్యుత్ సంబంధించి కూడా పెద్ద ఎత్తున విచారణ కమిషన్ కూడా అన్ని విషయాలను కూడా సేకరించింది. ముఖ్యంగా ఏదైతే ఛత్తీస్గఢ్ ఒప్పందాలు అయితే రాష్ట్రానికి భారంగా మారాయని కూడా చెప్పి చాలామంది కూడా ఉద్యోగులు చెప్పినటువంటి పరిస్థితి. ఎట్లా చూస్తారు ఆ కమిషన్ సంబంధించి? జస్టిస్ నరసింహారెడ్డి గారి నాయకత్వంలో వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. విద్యుత్ విషయంపై కమిషన్ ఎంక్వైరీ జస్టిస్ ఘోష్ ఆధ్వర్యంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై కమిషన్ ఎంక్వైరీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది చట్ట ప్రకారం, దిస్ ఇస్ యాజ్ పర్ కమిషన్ ఎంక్వైరీస్ యాక్ట్ ప్రకారం శాసనసభలో ఆమోదం పొందిన తర్వాత, ఆ రోజు శాసనసభలో మేము కమిషన్ ఎంక్వైరీ చేస్తుంటే ఏ పార్టీ వాళ్ళు అబ్జెక్ట్ చేయలే. వాళ్ళు వారి పద్ధతిలో ఎంక్వైరీ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. మరి దానిపై ఏం బయటకు వస్తే, మరి వాళ్ళు ఎంక్వైరీలో ఏం తెలిస్తే దానిపై తదుపరి చర్యలపై ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. చెప్పండి, రాష్ట్రంలో ముఖ్యంగా నిరుద్యోగ సమస్యకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ ఒక రోడ్ మ్యాప్ లేకుండా వెళ్తుందని చెప్పి కూడా హరీష్ కూడా నిన్న ఆరోపించిన పరిస్థితి. ఎట్లా వస్తారు మీరు? నిరుద్యోగ సమస్యకి ఏమైనా ప్రణాళిక ఉందా? ఎట్లా పోతున్నారు ముందుకు? ఇవి అర్ధరహితమైన ఆరోపణలు. మేము అధికారంలో వచ్చిన తర్వాత 30,000 ఉద్యోగాలు అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చినాం 6 నెలల్లో. మేము ఈ ప్రభుత్వం ఇనిషియేటివ్ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు, మేము మంత్రుల అందరి ఇనిషియేటివ్ ద్వారా టాటా టెక్నాలజీస్ ద్వారా కొలాబరేషన్తో 2,400 కోట్లతో ఇటువంటి ప్రోగ్రాము స్కీమ్ మొదలుపెట్టినాం. అంటే ఇది దేనికి సంకేతం? నిరుద్యోగ యువతకి మంచి స్థాయిలో స్కిల్ డెవలప్మెంట్, స్కిల్ ట్రైనింగ్ చేసి వారికి ఉద్యోగాలు కల్పించాలనే మా తపననే ఈ ప్రోగ్రాం. చెప్పండి, మరోవైపు రాష్ట్రంలో అంటే ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాలకు ఉపయోగపడే నాగార్జున సాగర్ ప్రాజెక్టు మీద ఎడమకాలం మీద ఉన్నటువంటి 42 ఎత్తిపోతల పథకాలకు సంబంధించి నిర్వహణ భారం అయితే రైతులకు ఎప్పటిలాగానే ఉంటుంది. ఈసారి మీరు ప్రభుత్వం ఏం చేయబోతుంది? అంటే వాటిని ప్రభుత్వం నిర్వహిస్తుందా, రైతులు నిర్వహించుకోవాల్సిన పరిస్థితి ఉంటుందా ఒక ఆ శాఖకు సంబంధించిన మంత్రిగా? మరి ఆ లిఫ్ట్లన్నిటికీ కరెంటు బిల్లు ప్రభుత్వమే భరిస్తుంది. ఆ లిఫ్ట్లకు అయ్యే రిపేర్ ఖర్చు ప్రభుత్వమే భరిస్తుంది. ఆ లిఫ్ట్లందరికీ కూడా లిఫ్ట్ ఆపరేటర్లు, టెక్నీషియన్లు, ఎలక్ట్రీషియన్ కూడా ఏర్పాటు చేసే ప్రక్రియ ఇప్పుడు మొదలుపెట్టినాము. అంటే దానికి సంబంధించి పైలట్ ప్రాజెక్ట్ ఏమైనా చేపడుతున్నారు? దానికి పైలట్ ప్రాజెక్ట్ ఈ ప్రాంతంలో మొదలు పెడుతున్నాం. కొంతమంది పెట్టి అది ఆ సిస్టమ్ ఎట్లా నడుస్తుందని చూసి రాష్ట్ర వ్యాప్తంగా అది విస్తరించబోతున్నాం. మొత్తం మీద కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వం కావాలనే కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు, విమర్శలు కూడా చేస్తుందని చెప్తున్నారు. ముఖ్యంగా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే దృష్టితోటే పెద్ద ఎత్తున ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కూడా చేపట్టామని చెప్పి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నారు. విద్యుత్ విషయంలో కానీ సాగునీటి ప్రాజెక్టుల విషయంలో రిటైర్డ్ న్యాయమూర్తులు ఇచ్చేటువంటి నివేదిక ఆధారంగానే చర్యలు తీసుకుంటామని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ కుశల్తో రేవన్, TV9, హుజూర్ నగర్.